ప్రేరణ నేను 2 సార్లు చూసా పార్టీస్‌లో. అంటే మీ సీజన్ 8 బ్యాచ్‌తో. వాళ్ళు పిలవరా? నీకు కుదరదా? లేకపోతే ఇంట్లో కుదరదు కాదు, నేను పంపించరా? చెప్పాను కదా, నేను లేజీ అయిపోతా. లేజీ అయిపోయి అరే ఇంట్లో కూర్చుని జస్ట్ పడుకుని తింటూ ఉంటే బాగుంటుంది కదా, ఇప్పుడు నీకు అవసరమా బయటికి మరి వెళ్ళడం? ఇంకెవరు ఉంటారు ఫ్రెండ్స్ అప్పుడు? అది అందుకే చెప్తున్నా కదా, నాకు ఫ్రెండ్స్ అది మెయింటైన్ చేయడం రాదు. నేను ఇప్పుడు అలా ఉన్నా, మేబీ ఇంకొంచెం ఏజ్ అయ్యాక, మిడిల్ ఏజ్ అదంతా అయ్యాక రిగ్రెట్ అవుతానేమో, అరే నాకు ఫ్రెండ్స్ లేరు అనే రేంజ్కి. బట్ ఇప్పుడు నేను ఇంట్లో కూర్చుంటే కూడా నేను మస్తుంటా, నేను హ్యాపీగా. నాకు చాలామంది అవసరం నా చుట్టూ ఉండాలి అని లేదు, లోన్ ఉంటే కూడా సంతోషంగానే ఉంటా. జనాల్ని కలిసినప్పుడు ఇలానే మాట్లాడతా. దట్ ఈస్ హౌ ఐ యామ్. సో ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్ అన్నీ. వాట్ ఈస్ యువర్ డైలీ రొటీన్? ఏం చేస్తుంటారు డైలీ మార్నింగ్ నుంచి నైట్ వరకు మీ ఫ్రీ టైంలో? లేట్గా లేస్తా. లేట్గా అంటే లేట్ అంటే ఒక అంటే 12 ఒక 11 o'clock. 11. ఓకే. ఓకే, మీకు అది అర్లీయా? అది మాకు లేటే. సో 10:30, 11 o'clock. ఈ మధ్య నేను 9 o'clock లేస్తున్నా. నాకైతే 9 o'clock చాలా అర్లీ. ఓకే, ఎందుకంటే నాకు జనరల్ ఓకే. సో నేను లేస్తా, ఎందుకు లేస్తా అనేది డే ఎండ్లో వస్తుంది, అది ఒక సర్కిల్. సో లేస్తా, అక్కడే లేజీగా ఏదో తిరుగుతూ ఉంటా. అట్లీస్ట్ తిరుగుతున్నావు, అది గ్రేట్. ఎస్, కొంచెం హాఫ్ అన్ అవర్ తర్వాత లేస్తా. లేచి బెడ్ మీదే దొల్లి, దెన్ హాఫ్ అన్ అవర్ తర్వాత లేచి దెన్ తిరుగుతా. తిరిగి ఓకే అని బ్రష్ చేసుకుని అదంతా అయ్యి హాఫ్ అన్ అవర్ తర్వాత బద్ధకం లేకుండా హాఫ్ అన్ అవర్ తర్వాత బ్రషింగ్. ఓకే. అది తిరిగాక దెన్ వెళ్ళి బ్రష్ చేసుకుని ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్తా, టైం పాస్ చేస్తా. ఏదో ఫోన్లో ఏదో నెట్ఫ్లిక్స్లోనో ఏదో చూసుకుని ఉంటా, ఏదో కాంటెంట్ చూస్తూ ఉంటా. దెన్ మూడైతే తింటా, లేకపోతే తిన్ను. దెన్ శ్రీపతితో మాట్లాడతా, టైం పాస్ చేస్తా. మా మమ్మీ కాల్ చేస్తుంది, మమ్మీతో మాట్లాడతా, టీవీ చూస్తా. దెన్ శ్రీపాద్ నన్ను పో రెడీ అవ్వు, స్నానం చేసుకో, ఇలా అంతా చెప్తూ ఉంటారు. ఓకే, స్నానం చేస్తా. దాని తర్వాత తింటా. అది కూడా స్నానం చాలా తల తింటారు, అప్పుడు వెళ్ళిపోతా స్నానం చేయడం. సో దాని తర్వాత తింటా. తిన్న తర్వాత టీవీ చూస్తా, పడుకుంటా, లేస్తా, స్నాక్స్ తింటా, టీవీ చూస్తా, మళ్ళీ టైంపాస్ చేస్తా, డిన్నర్ తింటా, మళ్ళీ టీవీ చూస్తా, టైంపాస్ చేస్తా. దాని తర్వాత శ్రీపాద్కి టైం అంటే టైం 11 o'clock మ్యాక్సిమం పడుకుంటారు. సో ఆయన పడుకున్న వెంటనే ఇలా ఫోన్ తీసుకుని పబ్జీ ఆడతా. అప్పుడు పబ్జీ ఆడుతూ 2 o'clock, 2:30, 3 o'clock అయిపోతుంది. 3 o'clock పడుకున్నా కాబట్టి నేను మినిమం 11 o'clock లేవాలి కదా. మళ్ళీ 11 o'clock లేస్తా, తిరుగుతా, తింటా. సేమ్ రొటీన్. ఏది హైయెస్ట్ ఎన్ని రోజులు స్నానం చేయకుండా? ప్లీజ్, చాలా మంది అడిగేశారు నన్ను, గలీజ్ అనుకుంటారు. వద్దు, 3 days. అది కోవిడ్ టైంలో అనుకుంటా. అంటే ఇంటి నుంచి వెళ్ళే అవసరం లేదు. అండ్ నాకు మెయిన్ ఏంటంటే, నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను, ఎక్కడ వెళ్ళి నేను రోడ్ల మీద మట్టి మీద ఎక్కడ నేను రోల్ అవుతున్నా, అంత గలీజ్ ఎందుకు అవుతా? నేను ఫ్రెష్గానే ఉన్నా నాకైతే. సో ఐ థింక్ కోవిడ్ టైంలో ఆ లేజినెస్లో ఎక్కడ వెళ్ళట్లేదు కదా. సో అలా ఐ థింక్ 3 days బిల్డప్ అయింది అంతే మ్యాక్సిమం. సో ఇంట్లో కుకింగ్ కానీ చేస్తా. ఓకే, సారీ అత్తయ్య, చేస్తా నేను కుకింగ్ చేస్తా. అదేంటంటే చాలా ఇయర్స్ నుంచి మా అత్తయ్యకి, లైక్ పాస్ట్ 2 years నుంచి, అయితే పెళ్ళయ్యాక అత్తయ్యకి చాలా ఇయర్స్ నుంచి అలవాటు కదా. ఆవిడ డాక్టర్, ఆవిడ అర్లీగా బయలుదేరాలి. సో ఆవిడ అర్లీగా లేచి మొత్తం చేసేసి వెళ్ళిపోతారు. సో నేను లేచే లోపల అన్నీ రెడీ ఉంటాయి. నేను స్టార్టింగ్లో పెళ్ళి స్టార్టింగ్లో మంచి కోడలు లాగా వెళ్ళి, అత్తయ్య ఏమైనా కావాలా అంటే పాపం ఆవిడ కూడా, వద్దమ్మా నువ్వు రిలాక్స్ అవ్వు, ఇప్పుడు ఏం వద్దు అని చెప్పేవారు. ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారు అనుకుంటా, ఎందుకంటే నేను ఒక 1 week, 10 days, 2 weeks ఇలా వెళ్ళాను. ప్రతిసారి ఏమైనా కావాలా, వద్దు ఏం లేదు అయిపోయింది ఇలా చెప్తారు. ఓకే, ఆవిడకి అలవాటు కదా చేసి, అవసరం లేదేమో, ఇప్పుడు వెళ్ళట్లేదు, ఇప్పుడు తిట్టుకుంటున్నారేమో, ఆమెకి ఏదైనా చెప్పాల్సింది, నేను అస్సలు హెల్ప్ చేయదు ఇవే అని అనుకుంటారేమో. బట్ అప్పుడప్పుడు నేను చెప్తా ఆవిడకి, మీరు చెయ్యకండి, ఈరోజు నేను చేస్తా, పర్లేదు అని. సో సమ్టైమ్స్ ఈరోజు కూడా నేను వంట చేసి వచ్చాను.
అంటే కర్రీ ఆవిడ చేసింది, చపాతీలు నేను చేసా. అది వంట, చపాతీలు ఓకే. జస్ట్ కర్రీ తింటారా? తినం, చపాతీలు తింటాం, కానీ అది వంట చేసినట్టు కాదు అది కదా. వంట. అది వంటేనా? ఏం తింటారు ఇప్పుడు Okay. చపాతీ లేకపోతే? నేను చేసిన వాళ్ళే థ్యాంక్ తింటారు. గాడ్ నువ్వు రైస్ పెట్టా నేను అని చెప్పలేదు. యా దట్స్ రైట్. సమ్ టైమ్స్ నేను పెడతా Okay, రైస్. okay. రైస్ ప్రతిరోజు పెడతా నేను, బట్ చపాతీ రోజు చేసి వచ్చి. కుక్కరే కదా, కుక్కర్లోనే కదా రైస్. యా, ఒక బౌల్కి ఎన్ని వాటర్ పోస్తారు? డిపెండ్స్ ఆన్ ఏ రైస్. ఇప్పుడు నార్మల్ రైస్ అంటే ఏ గ్లాస్ తీసుకుందామో దానికి 2 గ్లాసులు. బాస్మతి రైస్ పెడితే 1 గ్లాస్కి 1.5 కప్స్ సోక్ చేస్తే అయితే వచ్చు Yeah. ఓకే. That's it. సో ఈ నేను యాక్చువల్లీ జస్ట్ కన్నడలో కుకింగ్ షో చేసి వచ్చా, మాస్టర్ షెఫ్ లెవెల్కి. మీరు ఇలా అడుగుతున్నారేంటి? ఓకే కన్నడ నేను చూడలేదు కదా అందుకని. నేను బిగ్ బాస్ హౌస్లో చేసిందే కుకింగ్, అలా అడుగుతున్నారేంటి? కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అబ్బా, నాకు ఎక్కువ గొడవలు అయిందే నేను కుకింగ్ చేశానని. కరెక్ట్. ఇప్పుడు ఈ సైటా గ్లాసెస్ అవి సైట్ మొత్తం పబ్జీ వల్లే. తెలీదు, ఎవరు టీవీ వల్లే అనుకుంటే. చెప్పాను కదా, టీవీ చూస్తా ఆడతా, దానివల్లే. ఐడియా ఏంటి? మా వాళ్ళు బ్రేక్ ఇస్తారు ఏంటి పబ్జీ. ఇలా చెప్పేస్తే. ఎవరు పార్ట్నర్స్ పబ్జీలో ఎక్కువ కలిసి ఆడేది? యాక్చువల్లీ పార్ట్నర్స్ ఉండేవారు. లైక్ నా కన్నడ సీరియల్ చేస్తున్నప్పుడు నా కో యాక్టర్ అండ్ ఆయన ఫ్రెండ్స్ మొత్తం మేము ఒక గ్యాంగ్ చేసుకుని మొత్తం ఆడేవాళ్ళం. దాని తర్వాత నా పియూసీ ఫ్రెండ్స్ కొంతమంది మేము ఆడేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళందరూ మెచ్యూర్ అయిపోయారు అనుకుంటా, మాకు గేమ్స్ అవసరం లేదు అని వదిలేశారు అనుకుంటా. సో ఎవరు కలవట్లేదు గేమ్ ఆడడానికి. సో నేను సోలోగా ర్యాండమ్ మందితో ఆడుతున్నాను. మీరందరూ ఫ్రెండ్స్ అయితే మీతో ఆడతాను, లేకపోతే నేను అండ్ 3 స్ట్రేంజర్స్. వాళ్ళు ఏదేదో భాషలో తిడుతూ ఉంటారు, ఆడుతూ ఉంటారు. నేనేదో రివైవ్ చేయడానికి వెళ్తూ ఉంటా, వాడు హిందీలో నన్ను తిడుతూ ఉంటాడు. అయ్యో వీళ్ళతో ఎందుకు ఆడుతున్నా. సో నిఖిల్ని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు మనోడు ప్రేరణ టాపిక్ వస్తే అది మా బ్యాచ్లో ఒక అబ్బాయి అమ్మాయిలా బిహేవ్ చేయమంటే చేయదు, తను నడవడం కానీ ఇట్లా నడుచుకుంటూ వస్తుంది, మొత్తం యాక్టింగ్ చేసి చూపించాడు. నిజమేనా మనోడు చెప్పిందంతా? నేను నార్మల్గా నడుస్తా, అది అలా కనిపిస్తే నేనేం చేయలేను. అండ్ నడవటం కాదు, అబ్బాయిలా ట్రీట్ డబ్బా చేస్తాడు. ఫెలో వాడైతే ఇలా ఎక్కడికి వెళ్ళినా ఇలానే చెప్పేస్తాడు. నా పొరుగు సగం తీసేదే వాడు. పాపం ఒక ఇంటర్వ్యూలో పంది అన్నాడు. ఎగ్జాక్ట్లీ, పంది అన్నాడు. అమ్మాయే కాదు అబ్బాయి అన్నాడు నన్ను. అంటే యష్మి కూడా చెప్తుంది, వీడు కూడా అదే తగులుకున్నాడు. కంజూస్ అంటారు నన్ను. అంటే నేను చాలా కేర్ఫుల్గా స్పెండ్ చేస్తా. ఇప్పుడు అవసరం లేదంటే అస్సలు ఖర్చు పెట్టను, ఎందుకంటే నాకు సేవింగ్ చేయడం చాలా ఇష్టం. దాన్ని పిస్నారీ అంటారు. అరే నాకు డబ్బులు కావాలి, నాకు నా బ్యాంక్లో డబ్బులు ఉన్నట్టు ఉండాలి, అందుకే నేను ఖర్చు పెట్టను. దానికి పిస్నారీ అంటే ఎలా? వీడు ఈ డబ్బా నిఖిల్ ఎక్కడ నా గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయి అంటాడు, పిస్నారీ అనేస్తాడు, పంది అంటాడు. వాడు పంది, వాడు బర్రే. రీసెంట్గా చెప్పాను, దానికన్నా పెద్ద ఎదవ వాడు. ఇది తీసుకో. ఓకే, నేను చేసే మంచి పనులు చెప్పడు, ఈ సోది చెప్తాడు.